థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా సీడెడ్ మాకు నిన్న కలెక్షన్స్ చూశాక ఒకటి అర్థమైంది. డే 1 కలెక్షన్స్లో నిన్న 90% ఉన్నాయి. అంటే అన్బిలీవబుల్. అంటే యాక్చువల్గా మండే రోజు 50% 60% వస్తే మంచి హోల్డ్ అంటారు. అటువంటిది 90% ఆఫ్ డే 1 అంటే అన్బిలీవబుల్. అలానే ఈరోజు ఇందాక వస్తూ మార్నింగ్ షో కలెక్షన్స్ చూస్తే నిన్నటికన్నా ఎక్కువ ఉన్నాయి ఇవాళ మార్నింగ్ షోలు. సో అది ఇంకా అండి చెప్పలేకపోతున్నాం. ఎంత ఆ రెవెన్యూలు ఏంటి, ఆ రన్ ఏంటి అని ఇంకా చెప్పలేని పరిస్థితి. అంటే చాలామంది నా మీద డౌట్ పడుతున్నారు నేనేదో చేస్తున్నానని. ప్యూర్లీ మ్యాజిక్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ ఇది. అంటే సాయి రాజేష్ అన్నతో ట్రావెల్ చేసేటప్పుడు చెప్పేవాడు, ఇంకొక బేబీ కొడుతున్నాం మనం, ఇంకొక బేబీ కొడుతున్నాం అంటే నాకు ప్యానిక్ అయ్యేది. ఏంటి బేబీ అంటున్నాడు, హైప్ ఏం పెంచేస్తున్నాడు ఏంటనేసరికి భయపడేవాడిని. కొడుతున్నామైతే బట్ బేబీకి మించిపోయిందని ఆ రెవెన్యూలో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాం సీడెడ్ వైజ్ అయితే. థియేటర్లు పెంచుతున్నాం, షోలు పెంచుతున్నాం, పెంచిన షోలు పెంచినట్టు ఫుల్ అవుతున్నాయి. ఎక్స్ట్రాడినరీ రెవెన్యూలో. థ్యాంక్ యూ. అలానే మా ధీరజ్ అన్న అంటే చెప్పేవాడు, నిన్ను ఎలా అయినా సీడెడ్లో నేను ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్గా నిలబెడతాను నేను అనేవాడు. థ్యాంక్ యూ అన్నయ్య, మర్చిపోలేనప్పటికీ. అండ్ ఎస్కేఎన్ అన్న ఈ జర్నీలో ఎప్పుడు అంటే మేము ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి జర్నీ చేసేవాళ్ళం. ఒకటే చెప్పేవాడు, మనం సినిమా చేస్తే అది ₹1 మిగిలేటట్టే ఉండాలి. అది నీకైనా నాకైనా మన డిస్ట్రిబ్యూటర్లకైనా. అటువంటి సినిమాలే నేను చేస్తా, లేదా సైలెంట్గా ఇంట్లో ఉంటా అని చెప్పారు. చెప్పినట్టే కొట్టారనియా. థ్యాంక్ యూ. రవి గారు, మనం ఆ రోజు తిరుపతిలో మాట్లాడాం. మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అసలు దానికి మించే ఉంది సార్ సినిమా. అండ్ కిరణ్ అన్నయ్య, అసలు రెవెన్యూ మించి మాట్లాడుతూ ఉంటాను కదా, అసలు అన్బిలీవబుల్, ప్యూర్. అసలు చాలా ఎమోషనల్ అవుతున్నారు అందరూ. సెకండ్ హాఫ్కి పర్టికులర్గా ఆ సాంగ్స్కి కానీ, ఆ క్లైమాక్స్ పోర్షన్స్కి కానీ చాలా బాగున్నాయి రెవెన్యూలని. థ్యాంక్ యూ అన్నయ్య ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ త్రిగుణ్.